హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఇంతవరకు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడే కానీ ఇలాంటి ట్రిక్ మీకు ఎవరు చెప్పి ఉండరు. అదేవిధంగా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినా సరే అక్కడ కూడా మీకు ఎవరు చెప్పి ఉండరు. అంటే మెయిన్గా నేను డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఈ ఈ టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్ గురించి నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలి. సో 100% ఈ టేబుల్ గురించి కనుక మీకు తెలిస్తే 100% మీకు జాబ్ ఎలా కొట్టాలనే దాని గురించి క్లియర్‌గా మీకొక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏందంటే ఫస్ట్ సిలబస్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది? ప్రిపరేషన్ టిప్స్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి? అదేవిధంగా మనకు అంటే నేను చెప్పాల్సిన ఒక టేబుల్ అని చెప్పాను కదా! ఆ టేబుల్ గురించి ఆ టేబుల్ ఏంటంటే కొందరు అనుకోవడం ఏంటంటే ఆ టేబుల్ అంటే మామూలుగా డైలీ ప్రిపరేషన్ ప్లాన్ ఏమో మార్నింగ్ ఈ టైంకి లేవాలి, ఈ టైంలో ప్రిపేర్ అవ్వాలి, ఈ టైంలో రన్నింగ్‌కెళ్ళాలి అట్లాంటిది కాదు. ఓకేనా? సో, అది తెలిస్తే మీకు 99.99% మీకు జాబ్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో, మీరది అది ప్లాన్ మీకు తెలిసిన తర్వాత మీరు పాటించాలి. సో, దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో, ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ బోత్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి ఫస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఉంటది ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ఏంటంటే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. ఈ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్‌కి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ పాస్ అయిన వారికి మాత్రమే ఓకే. ఒక్క నిమిషం ఉండండి. సో, ఈ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జామ్ పాస్ అయిన వారికి మాత్రమే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కి పిలుస్తారు. సో, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అంటే హైటు, వెయిటు, చెస్టు ఇవి చెక్ చేయడానికి. ఓకేనా? ఇందులో పాస్ అయిన వారికే ఈవెంట్స్‌లకి అంటే ఇంకొక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లకి పంపిస్తారు. అంటే ఇందులో ఏముంటది? రన్నింగు, లాంగ్ జంపు, 100 మీటర్సు, 1600 మీటర్సు, లాంగ్ జంప్ ఈ 3 ఉంటాయి. ఇందులో కూడా పాస్ అయిన వారికి మాత్రమే ఫైనల్ ఎగ్జామ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఫెయిల్ అయితే ఈ తర్వాత ఇంక ఇవి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇంటికే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఫెయిల్ అయితే ఇంక ఏం అవసరం ఉండదు. ప్రిలిమినరీ పాస్ అయితేనే ఈట్లకెళ్ళాలి. ఈ ఈవెంట్స్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇది ఈవెంట్స్‌కి సంబంధించింది. ఇందులో పాస్ అయితేనే ఫైనల్ టెస్ట్‌కెళ్తారు. ఇందులో ఫెయిల్ అయ్యారనుకో ఫైనల్ టెస్ట్‌కెళ్ళాల్సిన పని లేదు. ఇంక నుంచి డైరెక్ట్ ఇంటికెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో, అదే విధంగా ఈ 3 పాస్ అయ్యి ఫైనల్ రిటన్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఇంకా అప్పటికి కూడా మనం ఏం చేయలేం. అందులో కూడా పాస్ అయినా గాని జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. మెరిట్ లిస్ట్ రావాలి. అసలు మెరిట్ లిస్ట్ అంటే ఏంటి? అసలు మార్క్స్ ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారు? మనం ఎక్కడ మార్క్స్ తెచ్చుకోవాలి? ఎక్కడ మార్క్స్ తక్కువ తెచ్చుకున్నా గాని ఇంకొక చోట ఎక్కడ మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటది తెలుసుకోవాలంటే నేనిప్పుడు మీకు చెప్పాను కదా! ఆ టేబుల్ ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఓకేనా? సో, ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వెళ్దాం. ఏజ్ లిమిట్ చూసినట్టయితే పోస్ట్ కానిస్టేబుల్‌కి, ఎస్ఐకి. కానిస్టేబుల్‌కొచ్చేసరికి 18-22 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్‌కొచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 18-27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకొచ్చేసరికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 18-25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్నా సరే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. 18-25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అదే విధంగా ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ గురించి మనకు డిస్కస్ చేసినట్లయితే 21-25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మినిమమ్ ఏజ్ 21, మాక్సిమం ఏజ్ 25. ఓకేనా? సో, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఈ ఎగ్జామ్‌కి కూడా ఉంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకొచ్చేసరికి 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 21-28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 21-28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, మీరు మీ ఏజ్‌ని చెక్ చేసుకొని అదే విధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఒకసారి క్లియర్‌గా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్‌ని మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్‌పెక్టర్‌కి ఎస్ఐ ఎగ్జామ్‌కి కావాలి అప్లై చేయాలనుకునే వాళ్ళు యాస్పిరెంట్స్ who hold a graduation degree or equivalent from any discipline and learning mode can apply for this post of సబ్ ఇన్స్‌పెక్టర్. అంటే ఎవరైనా సరే ఎస్ఐ ఎగ్జామ్‌కి అప్లై చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఉంటే డిగ్రీ సర్టిఫికేట్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయాలి. అదే విధంగా ఇక్కడ చూడండి, లర్నింగ్ మోడ్ ఆల్సో అన్నారు. సో, ఇప్పుడేంటంటే లాస్ట్ ఫైనల్ ఇయర్‌లో ఇంకొక 2, 3 మంత్స్ ఉంటే నేను ఫైనల్ ఇయర్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకో, థర్డ్ ఇయర్‌లో లాస్ట్ సెమ్ ఉంటది కదా! సో, డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో నేను లాస్ట్ సెమ్ ఇంకో 2, 3 మంత్స్‌లో నేను ఎగ్జామ్ రాస్తాను అనుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ అంటే ఓన్లీ డిగ్రీ మాత్రమే కాదండి ఫ్రెండ్స్. బీటెక్ అయినా సరే ఇంటర్ తర్వాత ఏదైనా 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ ఏదైనా స్టడీస్ కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి.
ఓకేనా. డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు. బీటెక్‌లో అయినా సరే ఫోర్త్ ఇయర్‌లో లాస్ట్ సెమ్ ఇంక రాస్తాను, ఇంకొద్ది రోజుల్లో రాస్తాను అనుకునే వాళ్ళు కూడా మీరు ఈ ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ కానిస్టేబుల్ గురించి చూసినట్లయితే యాస్పిరెంట్స్ హూ హోల్డ్ ఏ 12థ్ పాస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్. ఓకేనా. సో ఎవరైనా సరే కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి అప్లై చేయాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఇంటర్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. ఓకేనా. అంటే ఇంటర్‌లో నేను చదువుతున్నాను, నేను అప్లై చేసుకోవచ్చు అంటే అలా కుదరదు. ఇంటర్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి స్టడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ గాని, మార్క్ లిస్ట్ గాని అవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అలాగే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఇప్పుడు అక్కడ అప్లికేషన్ వరకు క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ ప్రిలిమ్ ఎగ్జామ్స్ ఉంటది కదా! ప్రిలిమ్ ఎగ్జామ్‌లో మనకు ఏ విధంగా ఉంటుందనేది గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. సో, ఆల్‌మోస్ట్ చాలామంది ఏంటంటే, సార్ ప్రెజెంట్ అన్నీ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి గదా! ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో ఉంటుందా? అంటే సిస్టమ్ దగ్గరికెళ్ళి సిస్టమ్‌లో మనము అంటే క్లిక్ చేయాల్సి ఉంటుందా? అట్లాంటిది కాదు ఇది. ఓకేనా. బబ్లింగ్. రిటన్ టెస్టే కాకపోతే రాసేది కాదు బబ్లింగు. ఒక క్వెషన్ ఇస్తారు. 4 ఆప్షన్‌లు ఇస్తారు. ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఆ క్వెషన్‌లో మీకు ఏ ఆన్సర్ అయితే కరెక్టో ఆప్షన్ ఏనా? ఆప్షన్ బినా? ఆప్షన్ సినా? ఆప్షన్ డీనా? ఏదైతే కరెక్ట్ అనిపిస్తదో ఆ ఆప్షన్‌ని మీరు బబ్లింగ్ షీట్‌లో బబుల్ చేయాలి. పెన్‌తో బబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. బబ్లింగ్ సిస్టమే ఆన్‌లైన్ ఎగ్జామ్ కాదు. రిటన్ టెస్ట్ మాత్రమే. ఓకేనా. క్యాండిడేట్ షెల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఇన్ వన్ పేపర్. ఇది ఓన్లీ కానిస్టేబుల్ గురించి మాత్రమే ఫ్రెండ్స్. ఎస్ఐ కాదు. కానిస్టేబుల్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ 1 పేపర్ మాత్రమే ఉంటాయి. ఒక పేపర్ మాత్రమే ఉంటది. 3 అవర్స్ డ్యూరేషన్. ఓకేనా. ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి 3 అవర్స్ టైమ్ ఉంటుంది. ఫర్ 200 మార్క్స్. అంటే 200 క్వెషన్‌లు ఉంటాయి. 200 మార్క్స్. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అయితే క్యారీ చేస్తూ ఉంటది. ఓకేనా. సో, ఫ్రెండ్స్ ఇప్పుడేందంటే ఇందులో మెయిన్‌గా మీకు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అవుతారు? ఏ క్యాస్ట్ వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి? ఎంత పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఇక్కడ మీకు తెలుస్తుంది. ది మినిమమ్ మార్క్స్ టు బి స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఇన్ ద పేపర్ ఈస్ 40% ఫర్ ఓసీస్. ఓసీ క్యాస్ట్ వాళ్ళు 40% మార్క్స్ తెచ్చుకోవాలి. 35% ఫర్ బీసీస్. బీసీ క్యాస్ట్ వాళ్ళు 35% మార్క్స్ తెచ్చుకోవాలి. 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకి 30% మార్క్స్. అంటే 200కి గాను 60 మార్క్స్ వస్తే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు పాస్ అయిపోతారు. 70 మార్క్స్ వస్తే బీసీ క్యాస్ట్ వాళ్ళు పాస్ అవుతారు. 80 మార్క్స్ వస్తే ఓసీ క్యాస్ట్ వాళ్ళు పాస్ అవుతారు. ఓకేనా. ఇది ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఎగ్జామ్‌కి గురించి సంబంధించింది. ఓకేనా. అలాగే క్వెషన్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే క్వెషన్ క్వెషన్స్ ఇన్ రిటన్ ఎగ్జామ్ విల్ బి ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ అండ్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్. ఈ 3 లాంగ్వేజెస్‌లో ఉంటుంది. అంటే క్వెషన్ పేపరు చాలామంది అడగడం ఏంటంటే, సార్ క్వెషన్ పేపరు కానిస్టేబుల్‌కి తెలుగులో ఉంటుందా? ఇంగ్లీష్‌లో ఉంటుందా? అని చాలామంది అడుగుతుంటారు. సో, ఇట్లా నేను చెప్పడం ఏందంటే, మిడిల్‌లో ఇలా లైన్ కొట్టేసి, లెఫ్ట్ సైడ్ తెలుగులో ఇచ్చి, రైట్ సైడ్ ఇంగ్లీష్‌లో ఇస్తారు. క్వెషన్ పేపర్ మీకిస్తారు. క్వెషన్ పేపర్‌లో 2 లాంగ్వేజెస్‌లో ఉంటది. నువ్వు తెలుగులో కావాలంటే తెలుగులో చదివేసైనా ఆన్సర్ పెట్టొచ్చు. ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో క్వెషన్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఇంగ్లీష్‌లో ఉంటది. లెఫ్ట్ సైడ్ తెలుగులో ఉంటది. సో, మీకు తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్‌లో ఏ విధంగా అయినా సరే మీరు క్వెషన్ చదివి ఆన్సర్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తెలుగులోనే ప్రిపేర్ అవుతున్నాం సార్. మాకు తెలుగులో క్వెషన్ పేపర్ ఇస్తారా? ఇవ్వరా? అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తెలుగులోనే క్వెషన్ పేపర్ ఇస్తారు. ఇంగ్లీష్‌లో కూడా ఇస్తారు. మేము ఇంగ్లీష్ మీడియమే కొందరు ప్రిపేర్ అవుతున్నాం. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే. సో, మాకు తెలుగు అంతగా ప్రిపేర్ అవ్వడం రాదు. అంటే చదవడం రాదు. ఇంగ్లీష్‌లోనే మాకు కావాలంటే ఇంగ్లీష్‌లో కూడా ఉంటది. తెలుగు, ఇంగ్లీష్ 2 కలిపి ఉంటది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, నెక్స్ట్ సిలబస్ ఫర్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, ఇందులో ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే సారీ ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఇందులో ఏంటంటే సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామిక్స్. అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో, ఇది కానిస్టేబుల్‌కి మాత్రం సంబంధించిన సిలబస్ ఫ్రెండ్స్ ఇది. సో, ఇందులోంచి 200 మార్క్స్ వస్తాయి. సో, మళ్ళీ ఇంకా ఇది చూసినట్లయితే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఫర్ ఎస్ఐ ఎగ్జామ్. ఇందాక మనం ఏందంటే ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబసు. ఎస్ఐ ఎగ్జామ్‌కి సంబంధించి మనం చూద్దాం. ఎస్ఐ ఎగ్జామ్ ఏంటంటే క్యాండిడేట్ షెల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఇన్ 2 పేపర్స్. ఈచ్ 3 హవర్స్ డ్యూరేషన్. ఓకేనా. సో, ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ కాదు ఫ్రెండ్స్. 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా. పేపర్ 1 వచ్చేసరికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ. అర్థమెటిక్, రీజనింగ్ నుంచి 100 క్వెషన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటది. 100 మార్క్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ 100 క్వెషన్స్ ఆబ్జెక్టివ్ టైప్స్ 100 మార్క్స్ ఉంటుంది. సో, ఒక్కొక్క దానికి 3 హవర్స్ అంటే ఈ అర్థమెటిక్, రీజనింగ్‌కి 3 హవర్స్ ఉంటది. పేపర్ 2 జనరల్ స్టడీస్‌కి కూడా 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో, మార్నింగ్ ఇది పెడితే ఆఫ్టర్‌నూన్ ఇది పెడతారు. ఆ విధంగా మీకుంటది కాబట్టి సో, ఎస్ఐ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇట్లా 2 ఎగ్జామ్స్‌కి సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో అయినా సరే 35% ఇప్పుడు ఇందులో కూడా సేమ్ మీకు ఇందాక చెప్పాను గదా! ఇక్కడ చూడండి
40% ఫర్ ఓసీస్, 35% ఫర్ బీసీ, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. సో, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. ఇందులో కూడా మీకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకొచ్చేసరికి 35% రావాలి. ఓసీ వాళ్ళకి 40% మార్క్స్ అయితే రావాల్సుంటుంది. పేపర్ 1లో రావాలి, పేపర్ 2లో రావాలి. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే మీరు ఫెయిల్ అయినట్లే. ఓకేనా. అంటే అర్థమెటిక్ రీజనింగ్‌లోంచి మీకు 35% అంటే మీరు క్వాలిఫై అయిపోయి పేపర్ 2లో జనరల్ స్టడీస్‌లో మీరు ఫెయిల్ అయ్యారనుకో, మీరిక్కడ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టు. ప్రిలిమినరీ టెస్ట్ ఫెయిల్ అయిపోయినట్లే. ఇంక ఇంటికెళ్ళిపోవడమే. ఓకేనా. ఏదో ఒకటి పాస్ అయినాం కదా సార్ అంటే కుదరదు. 2 ఖచ్చితంగా మీరు 2 సబ్జెక్టులు అంటే 2 పేపర్ 1, పేపర్ 2 2 కూడా మీరు పాస్ అయితేనే నెక్స్ట్ మీ మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అంటే మూవ్ అవుతుంది నెక్స్ట్. లేకపోతే అక్కడితో ఫెయిల్. ఓకేనా. సిలబస్ చూడండి. సిలబస్ ఫర్ ఎస్ఐ పేపర్ 1 అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌ని చూసినట్లయితే పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్స్, హెచ్‌సీఎం, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, జామెట్రీ, నంబర్ సిరీస్, వర్క్స్ అండ్ వేజెస్. ఓకేనా. అలాగే రీజనింగ్ చూసినట్లయితే వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. చూడడానికి ఇక్కడ వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ సిలబస్ తక్కువే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. వెర్బల్ రీజనింగ్ అంటే చాలా ఉంటది. వెర్బల్ రీజనింగ్‌లో కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, మిస్సింగ్ క్యారెక్టర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రీజనింగ్ అంటే ర్యాంకింగ్ టెస్ట్ ఉంటది. మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. అలాగే పజిల్ టెస్ట్, సీటింగ్ అరేంజ్‌మెంట్, క్యాలెండర్, క్లాక్స్, అర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, వెన్ డయాగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి వెర్బల్ రీజనింగ్‌లో. అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్ గురించి గనక మీరు చూసినట్లయితే నాన్ వెర్బల్ రీజనింగ్‌లో క్యూబ్స్, డైస్ అంటే తెలుగులో పాచికలు అంటారు. తర్వాత సిరీస్, అనాలజీ, ఆడ్ మెన్ ఔట్, హిడెన్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, కౌంటింగ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, అలాగే డాట్ లొకేషను, ఆహ్, కంప్లీషన్ ఆఫ్ ఇన్‌కంప్లీట్ ఫిగర్స్ అట్లా అన్నీ ఆల్‌మోస్ట్ దీంట్లో ఈ రెండిట్లోనే మీకు చాలా టాపిక్స్ వస్తాయి. మీరు ఈజీ అంటే మీరు ఒక్కసారి గనుక క్లాస్ కరెక్ట్‌గా విన్నారంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌ని అని అనుకునే వాళ్ళు కింద కామెంట్ బాక్స్‌లో సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌ని అని ధైర్యంగా మీరు కామెంట్ పెట్టండి. నేను మీకు వితిన్ అంటే 1 ½ మంత్ లోపు మీకు రీజనింగ్, అర్థమెటిక్ అంటే కంప్లీట్‌గా సిలబస్‌ని మీరు ఏ విధంగా అంటే మీరు నేర్చుకునేయగలరు. ఒక 2, 3 వీడియోస్ మీకు పంపిస్తాను. ఆ 2, 3 వీడియోస్ చూసారంటే మీరు నాన్ మ్యాథ్స్ అన్న ఫీలింగ్ మీకు రాదు. ఖచ్చితంగా నేను 100% నేను అర్థమెటిక్, రీజనింగ్‌లోనే ఎక్కువ స్కోర్ చేయగలను అనే థాట్ అయితే మీకొస్తుంది. ఆ విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కావాలంటే మీకు నేను ఇప్పుడే చెప్తున్నాను. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కింద నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌ని సార్ నాకు కొంచెం గైడ్ చేయండి అని చెప్పి ఒక కామెంట్ పెట్టండి. ధైర్యంగా పెట్టండి. అంటే ఎవరిని చూస్తే నవ్వుకుంటారేమో ఇవన్నీ వద్దు. ఎందుకంటే మనకు జాబ్ కావాలి. మనకు కావాలి. వాళ్ళు నవ్వుతారని కోసం మనం జాబ్ తెచ్చుకోవట్లేదు. మన ఫ్యామిలీ కోసం, మన కోసం మనం జాబ్ తెచ్చుకోగలుగుతున్నాం. అందుకోసం మీరు ధైర్యంగా కామెంట్ పెట్టండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నేనున్నాను మీకు. ఓకేనా. తర్వాత బ్లడ్ రిలేషన్, ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్, డేటా సఫిషియన్సీ, కోడ్ ఇన్‌ఈక్వాలిటీస్, కోడింగ్, డీకోడింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. సో, ఓకేనా. రీజనింగ్‌కి సంబంధించి సిలబస్ ఇది. అర్థమెటిక్‌కి సంబంధించి సిలబస్. ఓకేనా. ఈ 2 కంప్లీట్ అయ్యాయి. ఇది పేపర్ 1కి సంబంధించింది. పేపర్ 2కి సంబంధించేసరికి పేపర్ 2 కన్సిస్ట్ ఆఫ్ 100 ఎంసీక్యూ క్వెషన్స్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 3 హవర్స్. ది సిలబస్ ఫర్ పేపర్ 2 జనరల్ స్టడీస్ ఈస్ గివెన్ బిలో. ఓకేనా. సో, ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ. హిస్టరీ వచ్చేసరికి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ. అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ మెయిన్ ఎంఫసిస్ ఆన్ ది జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. వీటన్నిటి నుంచి కూడా మనకు 100 మార్క్స్ 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ ఉంటది. ఓకేనా. ఇందులో కూడా మనము ఆహ్, మీ క్యాస్ట్ వైడ్ ఓసీ అయితే 40%, ఎస్సీ అయితే 32, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 30%, ఆహ్, బీసీ వాళ్ళకైతే 35% మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఇక్కడితో ప్రిలిమ్ ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. ప్రిలిమ్ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో, పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఈవెంట్స్‌కి పిలుస్తారు. ఈవెంట్స్ అంటే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఫస్ట్ ఉంటది. అంటే హైట్, వెయిట్, చెస్ట్ ఉంటది కదా! అలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్‌లోకొస్తారు. అంటే ప్రిలిమ్స్‌లో 200 మార్క్స్ కదా! నేను 150 తెచ్చుకుంటా, 190 తెచ్చుకుంటా, 200కి 199 కూడా తెచ్చుకుంటా అంటే కుదరదు. అవసరం లేదు మనకు. జస్ట్ మీరు పాస్ మార్కులైతే చాలు. పాస్ అయ్యారా లేదా అనడం కోసం మాత్రమే. అంతేగాని ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్క్స్ ఎక్కడ మళ్ళీ తర్వాత మీకు అసలు టచ్ కూడా చేయరు. ఓకేనా. ప్రిలిమ్ ఎగ్జామ్ ఏందంటే జస్ట్ క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫై అవ్వడం కోసం మాత్రమే. జస్ట్ మీ క్యాస్ట్‌ని బట్టి మీరు క్వాలిఫై అయితే చాలు. ఇప్పుడు ఓసీ వాళ్ళనుకోండి 40% రావాలి. అంటే 80 మార్క్స్ వస్తే పాసు. 81 మార్క్ వచ్చిందా చాలు. అంతేగాని నాకు 100 వచ్చాయి, నాకు 120 వచ్చాయి, 130 వచ్చాయి అంటే వేస్టు. నువ్వు పాసా, నేను పాసా అంతే. పాసా, ఫెయిలా ఒకటే మాటే. అంతకు మించి ఎక్కువ అడగరు. ఎందుకంటే ప్రిలిమ్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై కోసం మాత్రమే. అందులో పాస్ అయితే ఇట్లా ప్రిలిమినరీ అదే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్. ఇందులో ఏందంటే క్లియర్‌గా చూడండి. ది క్యాండిడేట్స్ హూ క్వాలిఫైస్ ఇన్ ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ విల్ బి కాల్డ్ ఫర్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఓకేనా. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్‌కి పిలుస్తారు. ఈ మెజర్మెంట్స్ ఏ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ తెలుసుకోబోతాం. సో, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సేమ్ ఉంటుంది. హైట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్‌కి అంటే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో 167.6 సెంటీమీటర్స్ ఉండాలి మినిమమ్.
ఓకేనా. 167.6 కంటే తక్కువ ఉన్నారనుకో మీకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు. అంటే హైట్ ఎక్కువుండాలి. అంటే ఇంకో కొందరేంటంటే ట్రైబల్ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళకైతే ట్రైబల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకైతే ఒక ఏజ్ అంటే రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 162, 165 అట్లా ఉన్నా సరే అది కూడా కొంచెం ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాల్సుంటుంది. నేను క్లియర్‌గా రాయలేదిక్కడ మర్చిపోయాను. హైట్ వచ్చేసరికి మామూలుగా జనరల్, ఓబీసీ వాళ్ళందరూ వచ్చేసరికి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి హైటు. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండకూడదు. ఓకేనా. చెస్ట్ వచ్చేసరికి అబ్బాయిలకి మాత్రమే నాట్ లెస్ థాన్ 86.3 సెంటీమీటర్స్. అట్‌లీస్ట్ 86.3 సెంటీమీటర్స్ విత్ ఏ మినిమమ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. సో, ఫస్ట్ ఏంటంటే మీకు 82 సెంటీమీటర్స్ అట్లా ఉండొచ్చు. నార్మల్‌గా చెక్ చేసుకున్నప్పుడు 82 సెంటీమీటర్స్ అలా ఉండొచ్చు. గాలి పీల్చుకున్న తర్వాత గాలి మీరు ఎంతైతే గాలి పీల్చుకుంటారో 80 స్టార్టింగ్ వచ్చేసరికి 80 నుంచి 82 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. కానీ గాలి ఎప్పుడైతే మీరు లోపలికి లోపలికి పీల్చుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాండ్ అవ్వాలి. చెస్ట్ మొత్తం 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాండ్ అవ్వాలి. అలా ఎక్స్‌పాండ్ అయిన తర్వాత ఖచ్చితంగా 86.3 కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉండకూడదు. ఓకేనా. మీరు 80 సెంటీమీటర్స్ ఉన్నా గాని 6.3 పెంచారనుకోండి, అప్పుడు మిమ్మల్ని తీసుకునేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. 82 ఉన్నిందనుకో, మీరు కొంచెం గట్టిగా పీల్చినా సరే 5 సెంటీమీటర్స్ పెంచాలంటే 87 అవుతుంది. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఇలా మీరు జస్ట్ ఎక్స్‌పాన్షన్ అవ్వడం కోసం మీరు గట్టిగా అంటే ఎక్కువ పీల్చాల్సుంటది. అది కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలుసుకోలేకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ఏదో ఒక టైంలో చూసుకొని ఒక వీడియో చేయడం అనేది నేను చేస్తాను. ఓకేనా. ఎక్కువ చెస్ట్ ఎక్స్‌పాన్షన్ ఎలా చేయాలి అనే దాని గురించి. ఓకేనా. ఇంకా ఫీమేల్స్‌కొచ్చేసరికి ఈ చెస్ట్ గురించి అవసరం లేదు. వెయిట్ వచ్చేసరికి అబ్బాయిలకి ఎటువంటి వెయిట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా. సో, వెయిట్ అనేది అవసరం లేదు. ఇంకా అమ్మాయిలకొచ్చేసరికి నాట్ లెస్ థాన్ 40 కేజీస్. 40 కేజీల కంటే ఎక్కువ ఉండాలి గానీ, 40 కేజీల కంటే తక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టు బి ఫ్రాంక్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి నేను ఆల్రెడీ ఈవెంట్స్‌కెళ్ళాను. అక్కడ ఒక చోట అమ్మాయిలకి ఇట్లా వెయిట్ చెక్ చేస్తారు గదా! సో, అక్కడ వెయిట్ చెక్ చేసినప్పుడు ఇట్లా 40 కేజీస్ ఇచ్చారు. ఒకవేళ ఆ అమ్మాయి కనుక 39.5 కేజీస్ అట్లా ఉండిందనుకోండి, ఇంకా ఏంటి హాఫ్ కిలో కొంచెం ఇంకో ఎక్కువ అవ్వాలి. అప్పుడేం చేస్తారంటే, ఒక అరటిపండు తినిపించడమో, లేకపోతే వాటర్ తాగించేసి కొంచెం వెయిట్ తెప్పించడం అలా చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే 35-38 ఆ లోపు ఉన్నారనుకోండి, ఇంకా 2 కేజీస్, 3 కేజీస్ పెంచాలంటే కొంచెం కష్టమవుతుంది. అదే ఒక హాఫ్ కేజీ, 1 కేజీ లోపైతే ఈజీగా మీకు ఏదో ఒకటి సొల్యూషన్ ఇచ్చి వాళ్ళు ఈవెంట్స్‌లకి పంపించే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు 40 కేజీస్ కంటే ఎక్కువ ఉంటే చాలు. ఒకవేళ ఒక హాఫ్ కేజీ, 1 కేజీ తక్కువ ఉన్నా సరే నో ప్రాబ్లమ్. ఓకేనా. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో, ఇందులో ఏంటంటే రన్నింగ్ ఫస్ట్ ఏందంటే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో అంతా హైటు, వెయిటు, చెస్ట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మళ్ళా పంపిస్తారు ఇక్కడికి. ఒకవేళ అక్కడ గాని ఫెయిల్ అయిపోయారనుకో హైట్ లేదనుకో ఎనక్కి పంపించేస్తారు. అవసరం లేదనుకోని అక్కడితో ఫెయిల్ అంతే. ఓకేనా. సో, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో ఏందంటే మెన్ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ 100 మీటర్స్ రన్, లాంగ్ జంప్, 1600 మీటర్స్ రన్. 1600 మీటర్స్ అంటే 1 మైల్ రన్ అనేది పరిగెత్తాల్సుంటది. విచ్ క్యారీస్ 100 మార్క్స్. ఓకేనా. సో, ఈవెంట్స్‌కి సంబంధించి 100 మార్క్స్ అనేవుంటాయి. ఈ ఈవెంట్స్‌లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే నువ్వంత తోపు. ఓకేనా. సో, ఫ్రాంక్‌గా చెప్పాలంటే అంతే. నువ్వు ఈ ఈవెంట్స్‌లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటావో దాన్ని బట్టి నీకు జాబ్ రావాలా వద్దా అనేది కూడా డిసైడ్ అవుతుంది. నేను అందుకే ఇందాక టేబుల్ చూపించాను కదా! ఆ టేబుల్ అనేది మెయిన్‌గా మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకేనా. సో, ఫస్ట్ మీరు క్లియర్‌గా చూడండి. 100 మీటర్స్ రన్ అనేది 15 సెకండ్స్ జనరల్ బాయ్స్ గురించి డిస్కస్ చేస్తాను. బాయ్స్ ఎవరైతే ఉంటారో 100 మీటర్స్ రన్‌ని 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 16.5 సెకండ్స్‌లో మీరు 100 మీటర్స్ రన్‌ని పరిగెత్తాల్సొస్తుంది. అలాగే వుమెన్ ఎవరైతే ఉన్నారో 100 మీటర్స్‌ని 18 సెకండ్స్‌లో 18 సెకన్లలో 100 మీటర్స్ రన్ చేయాల్సుంటుంది. ఓకేనా. సో, దీనికున్న మార్క్స్ ఏందంటే 30 మార్క్స్. 100 మీటర్స్ రన్‌కి 30 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా. సో, అలాగే లాంగ్ జంప్ వచ్చేసరికి 30 మార్క్స్. ఇందులో కూడా లాంగ్ జంప్ వచ్చేసరికి అబ్బాయిలు 3.8 3.8 మీటర్స్ కంటే ఎక్కువ దూకాలి. ఓకేనా. 3.8 మీటర్స్ దూకినా పర్లేదు. 3.8 మీటర్స్ కంటే ఎక్కువ దూకినా పర్లేదు. ఓకేనా. అబ్బాయిల వరకు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 3.65 కంటే ఎక్కువ దూకాలి. 3.65 దూకినా గాని నో ఇష్యూ. నో ప్రాబ్లమ్. ఓకేనా. వుమెన్ వచ్చేసరికి 2.75 మీటర్స్ కంటే ఎక్కువ దూకాలి. 2.75 దూకినా కానీ నో ప్రాబ్లమ్. ఓకేనా. సో, దీనికున్న మార్క్స్ ఎన్ని 30 మార్క్స్. 100 ఇంకా లాస్ట్ వచ్చేసరికి 1600 మీటర్స్ రన్ అయితే ఉంది. అంటే ఒక మైల్ దూరం రన్ చేయాల్సొస్తది. సో, దీనికున్న మార్క్స్ 40 మార్క్స్. ఓకేనా. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. టెన్షన్ పడకండి. 8 మినిట్స్ టైమ్‌లో 8 నిమిషాల్లో 1600 మీటర్లు అబ్బాయిలు పరిగెత్తాలి. 8 నిమిషాల టైంలో అబ్బాయిలు 1600 మీటర్లు రన్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 9.30 సెకన్లు 9 నిమిషాల 30 సెకన్లలో 1600 మీటర్‌ని పరిగెత్తాలి. ఓకేనా. అలాగే వుమెన్ ఎవరైతే అంటే ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళొచ్చేసరికి 10 నిమిషాల 30 సెకన్లలో 1600 మీటర్లు రన్ చేయాలి. సో, మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి? 40 మార్క్స్ వస్తాయి. సో, మొత్తం ఎన్ని 40, 30, 30 సో, మొత్తం 100 మార్క్స్. 100 మార్క్స్‌కి 100 మార్క్స్ ఇంతవరకు ఎవరికీ రావు. రాలేదు కూడా. అదేం సార్ మేము 15 సెకండ్స్ అన్న బాయ్స్ డౌట్ నేను చెప్తున్నాను.
15 సెకండ్స్ అన్నారు కదా! 15 సెకండ్స్ లోపే నేను పరిగెడితే నాకు 30 మార్క్స్ వస్తాయి. 3.8 మినిట్స్ కంటే ఎక్కువ దూకుతాను 30 మార్క్స్ వస్తాయి. 8 మినిట్స్ కంటే ఎక్కువ తక్కువ తక్కువ టైంలో నేను పరిగెడతాను. నాకు 40 మార్క్స్ వస్తాయి. సో, 100 మార్క్స్ వస్తాయి కదా! అనుకుంటారు. ఎవరికీ 100 మార్క్స్ రావు. ఓకేనా? గట్టిగా మీరు మీరు మీ థాట్ ప్రకారం మీరు ఆలోచిస్తే ఎట్లుంటదంటే ఒక 50-60 మార్క్స్ మాత్రమే వస్తాయి. 100 మార్క్స్ ఎవరికీ రావు. కానీ మార్క్స్ ఇక్కడ వస్తేనే మీకు జాబ్ రావాలా వద్దా అనేది ఫిక్స్ అవుతుంది. అది కూడా ఏ విధంగా ఉంటదో కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెంట్స్ 100 మార్క్స్‌కి అని చెప్పాను. ఈవెంట్స్ 100 మార్క్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 75 మార్క్స్ వచ్చాయనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. అంటే నాకు 75 ఎట్లా వస్తది? నాకు 100 వస్తాయి కదా! అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది క్లియర్ అవ్వని. నేను తర్వాత ఆ మార్క్స్ ఎలా వస్తాయో నేను చెప్తాను. ఓకేనా? 100 మార్క్స్‌కి గాను 75 మార్క్స్ మీకు వచ్చాయి అనుకోండి. ఆ 75 మార్క్స్ అలానే తీసుకుంటారు. ఓకేనా? అలాగే మెయిన్ ఎగ్జామ్ మీకు 200 మార్క్స్ ఉంటది. అంటే ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్‌లో పాస్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటది కదా! ఫైనల్‌లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది కదా! ఆ మెయిన్స్ ఎగ్జామ్ నీకు ఎన్ని మార్క్స్ ఉంటది? 200 మార్క్స్ ఉంటది. 200 మార్క్స్‌కి గాను 200 మార్క్స్ తీసుకుంటారా అంటే 200 మార్క్స్ తీసుకోరు. అందులో హాఫ్ తీసుకుంటారు. హాఫ్ అంటే ఎంత? 100 మార్క్స్. 200/2 చేస్తే 100 మార్క్స్ వచ్చింది కదా! 100 మార్క్స్‌ని మాత్రమే నీకు కాలిక్యులేట్ ఎగ్జామ్ అంటే మెరిట్ లిస్ట్‌లోకి తీసుకోవడానికి మార్క్స్ 100 మార్క్సే తీసుకుంటారు. 200 మార్క్స్‌కి ఎన్నొస్తాయి? ఇప్పుడు నీకు 200 మార్క్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్ వచ్చాయనుకోండి. 200 మార్క్స్‌కి నువ్వు అటెండ్ అయితే మెయిన్స్ ఎగ్జామ్‌లో 200 మార్క్స్‌కి గాని నీకు 80 మార్క్సే వచ్చాయనుకోండి. ఆ 80 మార్క్స్ తీసుకుంటారంటే 80 మార్క్స్ తీసుకోరు. అందులో హాఫ్ మాత్రమే తీసుకుంటారు. హాఫ్ అంటే ఎంత? 40 మార్క్స్ మాత్రమే తీసుకుంటారు. అప్పుడు ఇక్కడ నీకు 75 మార్క్స్ ఈవెంట్స్‌లో 75 మార్క్స్, మెయిన్ ఎగ్జామ్‌లో 40 మార్క్స్. 2 కాలిక్యులేట్ చేస్తే ఎంతొస్తుంది? 2 ప్లస్ చేస్తే 115 మార్క్స్ వచ్చింది. ఇది నీకు వచ్చిన ఒరిజినల్ మార్క్స్. దీన్ని బట్టి నీకు కట్ ఆఫ్ ఉంటుంది. నీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 110 కట్ ఆఫ్ అని అనుకోండి. 110 కట్ ఆఫ్ అంటే నీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌లో 115 వచ్చాయంటే 100% నీకు జాబ్ వస్తుంది. నేను గ్యారంటీ. ఒకవేళ బీసీ క్యాస్ట్ వాళ్ళనుకోండి 120 కట్ ఆఫ్ అయితే 115 మార్క్స్ వచ్చాయి. అప్పుడు నీకేంటి జాబ్ వస్తుందా? రాదా? అనేది 90% ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 115 వచ్చాయి కాబట్టి ఆల్‌మోస్ట్ ఒక 5 మార్క్సే కదా! అంటే ఒకవేళ కొంచెం ఒక 500 మెంబర్స్ కంటే తక్కువ ఉన్నా సరే నీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? అదే విధంగా ఒకవేళ ఓసీ వాళ్ళనుకోండి మేబీ వాళ్ళకి 140 టార్గెట్ పెట్టారనుకో. అంటే కట్ ఆఫ్ 140 పెట్టారనుకో నీకొచ్చింది ఎన్ని? 115 వచ్చాయి. అప్పుడేంటి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అని అక్కడ ఆ మెరిట్ లిస్ట్‌లో ఈ మెరిట్ లిస్ట్‌లో నీకొచ్చిన మార్క్స్ ఎన్ని? 115 వచ్చాయి. నీకొచ్చిన మార్క్స్ 115. మెరిట్ లిస్ట్‌లో నీకు 140 టార్గెట్ ఇచ్చారంటే, సో, దాన్ని బట్టి నీకు అక్కడ ఎక్కువ క్యాండిడేట్స్ నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళున్నారంటే వాళ్ళకొస్తది. లేకపోతే నీకు రాకపోవచ్చు. సో, ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, సార్ నేను ఈవెంట్స్‌లో నేను రన్నింగ్ గురించి మాత్రం నేను చాలా హ్యాపీగా నేను ఈజీగా రన్ చేయగలను అనుకునే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఈవెంట్స్‌లో ఖచ్చితంగా తెచ్చుకోండి. ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్‌లో అంటే స్టడీస్ పరంగా సార్ నేను చదవలేకపోతున్నాను. నేనెంత చదివినా నాకు గుర్తుండట్లేదు. నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఈవెంట్స్ అంటే మెయిన్ ఎగ్జామ్‌లో నేను పాస్ మార్కుల కంటే కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకోగలను గానీ, ఎక్కువ మార్కులు మెరిట్ మార్కులు తెచ్చుకోవాలంటే నా వల్ల కాదు అనుకునేవాళ్ళు 200కి జస్ట్ 80 మార్క్స్ వచ్చినా చాలు. ఓకే. నో ఇష్యూ. అంటే పాస్ మార్కులతో పాస్ అయినా సరే, ఈ ఈవెంట్స్‌లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నానంటే, ఈ మార్క్స్ డైరెక్ట్‌గా యాడ్ అవుతాయి. ఈవెంట్స్‌లో ఎన్నైతే మార్క్స్ వస్తాయో, అన్ని మార్క్స్ డైరెక్ట్‌గా కంప్లీట్‌గా యాడ్ అవుతాయి. కానీ మెయిన్స్‌లో ఎన్నైతే వస్తాయో, దాంట్లో హాఫ్ మార్క్ మాత్రమే మీకు తీసుకుంటారు. అంటే హాఫ్ ఎన్నైతే వస్తాయో అన్ని మార్క్స్ మాత్రం తీసుకొని, ఇట్లా కాలిక్యులేట్ చేస్తారు. ఇది ఎవ్వరికీ తెలీదు. 99% తెలియకపోవచ్చు. కానీ తెలుసుకోండి. ఇంకొకటి కూడా ఈ ఈ ఇది తెలుసున్నా సరే ఆ టేబుల్ అనేది తెలియదు. ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎట్లా తెలుసుకోవాలి మార్క్స్ అనేసి. ఓకేనా? సో, ఇంకొకటేందంటే నాకు ఈవెంట్స్‌లో నేను పరిగెత్తలేను సార్. కానీ ఎగ్జామ్‌లో మార్క్స్ తెచ్చుకోగలను అనే వాళ్ళ కోసం ఇది. వాళ్ళ కోసం కూడా తీశాను. 100 మార్క్స్‌కి 40 మార్క్సే వచ్చాయనుకోండి జస్ట్. ఈవెంట్స్‌లో 100 మార్క్స్‌కి గాను 40 మార్క్సే వచ్చాయనుకుంటే మెయిన్ ఎగ్జామ్‌లో 200 క్వెషన్స్‌కి గాను 140 మార్క్స్ మీరు తెచ్చుకుంటే ఎక్కువ అంటే ఈవెంట్స్‌లో తక్కువున్నా సార్ నాకు స్టడీస్‌లో ఎక్కువ నేను ఊపేయగలను అనుకున్న వాళ్ళు జస్ట్ 150 కూడా ఎయలేదు. నేను 140నే ఇచ్చాను. ఓకేనా. 200కి 140 మార్క్స్ తెచ్చుకుంటే అందులో హాఫ్ ఎంత? 70 మార్క్స్. సో, ఈవెంట్స్‌లో ఎన్నొచ్చాయి? 40 మార్క్స్ ఈవెంట్స్‌లో వచ్చాయి. మెయిన్ ఎగ్జామ్‌లో 70 మార్క్స్ వచ్చాయి. అప్పుడు నీకొచ్చిన మార్క్స్ ఎన్ని? 40 + 70 110 మార్క్స్. 110 మార్క్స్ నీకు ఫైనల్‌గా తీసుకునే మార్క్స్. ఈ మార్క్స్‌ని బట్టి నీకు జాబ్ రావాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా. సో, నీకు ఆ కట్ ఆఫ్‌ని బట్టి నీకు ఈ మార్క్స్‌ని కాలిక్యులేట్ చేసుకొని నీకు జాబ్ రావాలా వద్దా అనేది నీకు డిసైడ్ అవుతుంది. ఓకేనా. సో, ఇందులో మెయిన్‌గా అసలు ఈ ఈవెంట్స్‌లో 100కి 40 మార్క్స్ ఏంది? ఈ 75 మార్క్స్ ఏంది? 70 మార్క్స్ ఏంది? అది నాకు తెలియట్లేదు. క్లియర్‌గా చెప్పాలంటే ఇక్కడికొస్తాను. ఈ బాక్స్ అనేది కొంచెం క్లారిటీగా లేదు. ఎక్కడ దొరకలేదు నాకు. ఈ బాక్స్ ఒక్కటే దొరికింది. కానీ కొంచెం బ్లర్‌గా ఉంది. అంటే కొంచెం క్వాలిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి. సార్ క్వాలిటీ లేదంటారా? రైట్ సైడ్‌లో సెట్టింగ్స్ ఆప్షన్స్‌కెళ్తే ఆ సెట్టింగ్ ఆప్షన్‌లో కింద క్వాలిటీ సైజ్ ఉంటది. 300 240 పిక్సెల్ అట్లా కొంచెం హై క్వాలిటీ 1080లో పెట్టుకోండి. క్లియర్‌గా మీకు కనిపిస్తుంది. ఓకేనా. సో, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నేను వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు 1600 మీటర్స్‌కి వస్తాను. ఓకేనా. ఫస్ట్ ఇక్కడికెళ్తే ఇక్కడ చూడండి 1600 మీటర్స్‌ని అబ్బాయిలు ఎన్ని నిమిషాల్లో పరిగెత్తాలి? 8 నిమిషాల్లో పరిగెత్తాలి. ఓకేనా. 8 నిమిషాల్లో అబ్బాయిలు పరిగెత్తాలి. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా చూడండి. 1600 మీటర్స్ రన్ను
ఇది ఓన్లీ మెన్ గురించి మాత్రమే. అమ్మాయిల గురించి నెక్స్ట్ వీడియో కాదు. నెక్స్ట్ బాక్స్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఉంది. అమ్మాయిల గురించి ఇది. అబ్బాయిల గురించి ఇది. ఫస్ట్ అబ్బాయిల గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత అమ్మాయిల దగ్గరికెళ్దాం. ఓకేనా. ఫస్ట్ అబ్బాయిల గురించి చూసినట్లయితే 1600 మీటర్స్‌ని 8 నిమిషాల్లో పరిగెత్తాలి. ఇక్కడ చూడండి. మా ఇక్కడ 11థ్ సారీ ఇక్కడ సీరియల్ నంబర్ ఉంది కదా! సీరియల్ నంబర్‌లో నైన్త్ రో వెళ్తే సీరియల్ నంబర్ 9లో ఎళ్తే 7 మినిట్స్ 31 సెకండ్స్ నుంచి 8 మినిట్స్ 0 సెకండ్స్ లోపు మీరు పరిగెత్తగలిగితే ఈ 1600 మీటర్స్‌ని 7½ మినిట్ నుంచి 8 మినిట్స్ లోపు పరిగెత్తితే నీకొచ్చే మార్క్స్ 15 మార్కులు మాత్రమే. కానీ నీకు 1600 మీటర్స్‌కి మార్క్స్ ఎన్నున్నాయి? 40 మార్క్స్ ఉన్నాయి. కానీ నీకిక్కడొచ్చింది ఎన్ని? నువ్వు 7 నిమిషాల 30 సెకన్ల నుంచి 8 నిమిషాల లోపు పరిగెత్తావు కాబట్టి నీకొచ్చింది 15 మార్కులు మాత్రమే. 15 మార్కులు మాత్రమే. ఎక్కువ రావు. ఇక్కడ స్టార్ అని ఉంది కదా! సార్ ఇవేంటివంటే ఇక్కడ చూడండి. స్టార్ అనేది అప్లికబుల్ టు ఎక్స్ సర్వీస్ మెన్ ఓన్లీ. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 9½ మినిట్‌లో పరిగెత్తాల్సుంటుంది. మామూలుగా జనరల్ అబ్బాయిలకొచ్చేసరికి 8 మినిట్స్ లోపే. ఇది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. వీటితో నీకు సంబంధం లేదు. జనరల్‌లో ఉన్న వాళ్ళకి 8 నిమిషాల లోపే పరిగెడితే నీకొచ్చేది మార్క్స్ 7½ నుంచి 8 మినిట్స్‌లో పరిగెడితే 15 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 5 మినిట్స్ 31 సెకండ్స్ నుంచి 6 మినిట్స్ లోపు పరిగెడితే 25 మార్క్స్ వస్తాయి. సో, ఇట్లా సెకండ్స్‌ని బట్టి 30 సెకండ్స్‌కి మీకు డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి 5 మినిట్స్ నుంచి 5 మినిట్స్ 30 సెకండ్స్‌లో పరిగెడితే నీకు 28 మార్క్స్ వస్తాయి. ఈ 1600 మీటర్స్‌ని 5 మినిట్స్ నుంచి 5 మినిట్స్ 30 సెకండ్స్ లోపు కంప్లీట్ చేస్తే 28 మార్క్స్ వస్తాయి. అలాగే ఒకవేళ 4 మినిట్స్ నుంచి 4 మినిట్స్ 30 సెకండ్స్ లోపు కంప్లీట్ చేస్తే 36 మార్క్స్ వస్తాయి. 4 మినిట్స్ కంటే తక్కువ టైంలో నువ్వు పరిగెత్తావా నీకొచ్చే మార్క్స్ 40 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో, ఈ విధంగా ఉంటుంది కాబట్టి 100% 40 మార్క్స్ ఎవరు తెచ్చుకోలేరు. 99% ఎవరు తెచ్చుకోలేరు. ఆ 40 మార్క్స్ తెచ్చుకున్నాడంటే వాడు చాలా తోపు. ఇంకా ఆడికి తిరుగులేదు. ఓకేనా. సో, అదే విధంగా లాంగ్ జంప్ గురించి కూడా చూడండి. లాంగ్ జంప్ మామూలుగా అబ్బాయిలు ఎంత దూరం పరిగెత్తాలి? 3.8 మీటర్స్ కంటే దూరం పరిగెత్తాలి. లాంగ్ దూకాలి. ఓకేనా. 3.8 మీటర్స్ కంటే లాంగ్ ఎక్కువ దూకాలి. 3.8 మీటర్స్ నుంచి 4 మీటర్ లోపు దూకితే నీకొచ్చే 10 మార్క్స్ మాత్రమే. ఒకవేళ ఇక్కడ చూడండి ఇంకొంచెం హైట్ ఎక్కువ దూకావనుకో 6 మీటర్స్ నుంచి 4.8 మీటర్స్ దూరం దూకితే నీకు 17 మార్క్స్ వస్తాయి. ఓకేనా. 5 పాయింట్ ఇక్కడ చూడండి 5 మీటర్స్ నుంచి 5.20 మీటర్స్ దూకావనుకో, ఆ మధ్యలో దూకితే నీకు 21 మార్క్స్ వస్తాయి. 5.61 కంటే ఎక్కువ దూకావంటే నీకు 30 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో, ఇందులో మార్క్స్ వెయిటేజ్ ఇది. ఓకేనా. ఎంత దూరం దూకితే నీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది. ఇది ఎంత స్పీడ్ పరిగెత్తితే నీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఇది. ఓకేనా. అలాగే 100 మీటర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 100 మీటర్స్ అబ్బాయిలకి ఎంత 15 సెకండ్స్ లోపు. ఓకేనా. 14.5 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్‌లో పరిగెత్తి నీకొచ్చేది 10 మార్క్సే. అదేంటి సార్ సెకండ్స్ గూడా మళ్ళీ ఇంతగా క్యాలిక్యులేట్ జేస్తున్నావు. కళ్ళు మూసి తెరిసేలోపు అయిపోతుందంటే, అయిపోతుంది. అక్కడ అది మాన్యువల్‌గా ఎవరు చెక్ చేయరు. అది డిజిటల్ థర్మామీటర్ లాంటిది మీ బాడీకి ఒక సూట్ లాంటిది ఒకటి జాకెట్ లాంటిది ఇస్తారు. అది వేసుకొని పరిగెత్తాలి. అక్కడికెళ్లారంటే అక్కడ ఆటోమేటిక్‌గా అది ఆటోమేటిక్‌గా మిషన్ అనేది కాలిక్యులేట్ జేసేసుకుంటది. మీరు దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇంకా ఇంకా చూడండి 13 మినిట్స్ 13 సెకండ్స్‌లో నుంచి 13.5 సెకండ్‌లో పరిగెత్తారంటే మీకు 15 పాయింట్స్ వస్తాయి. 15 మార్క్స్ వస్తాయి. ఒకవేళ 10.50 సెకండ్స్ కంటే తక్కువ టైంలో మీరు పరిగెత్తారంటే మీకు 30 మార్క్స్ అనేది వస్తది. సో, ఈ విధంగా మీరు ఈ ఈవెంట్స్‌లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఈవెంట్స్‌లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మీ మీద డిపెండ్ ఉంటది. కొందరేందంటే సార్ ఏముంది సార్ ఫస్ట్ ఇప్పుడు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయిపోతాము. తర్వాత ప్రిలిమ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా 2, 3 మంత్స్ టైమ్ ఉంటది కదా! ఒక 1 మంత్‌లో కావాలన్నా అటు ఇటు మేము జస్ట్ ఏదో జాగింగ్‌కెళ్ళి నేర్చుకొని వచ్చినా సరే మేము రన్నింగ్ చేసేయచ్చట. చెయ్యొచ్చు. మీరు కష్టపడ్డారంటే రన్నింగ్ అయిపోతుంది. కానీ మీరు నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ చూడండి. మహా అయితే మీరు 15 సెకండ్స్‌లో 100 మీటర్స్ రన్ పరిగెత్తాలంటే ఈ 14 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ లోపు అంటే 10 గాని, 11 గాని మీకొచ్చే మార్క్స్ ఉంటాయి. అంతకు మించి మీకు రావు. 30 మార్క్స్ మనకు రావాలి. ఆహా! అది ఓకేనా. అదే విధంగా ఇక్కడ చూడండి. లాంగ్ జంప్ చూసినట్లయితే 4 మీటర్స్ లోపే మీరు దూకుతారు. అంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉంది కాబట్టి 4 మీటర్స్ లోపే దూకుతారు కాబట్టి మీకు 10 గాని, 11 గాని మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ 1600 మీటర్స్‌కెళ్తే 7 మినిట్స్ లోపే మీరు అంటే 7 మినిట్స్ కూడా చాలా కష్టం. ఓకేనా. 7 మినిట్స్ లోపే పరిగెత్తారు. అంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే తప్ప 7 మినిట్స్ కంటే ఎక్కువ ముందు ఎళ్ళలేము. ఓకేనా. లైట్‌గా ప్రాక్టీస్ చేసినా సరే 7½ మినిట్ నుంచి 8 మినిట్స్ లోపు మీరు పరిగెత్తొచ్చు. ఓకే. ఈ టైంలో మీరు గాని పరిగెత్తారంటే మీకొచ్చే 15 మార్క్స్. ఇక్కడ చూడండి. ఇందులో 10 మార్క్స్, ఇందులో 10 మార్క్స్, ఇందులో 15 మార్క్స్. మీకొచ్చింది ఎన్ని? 35 మార్క్స్. అంటే 65 మార్క్స్ మీకిక్కడ పోయాయి. 65 మార్క్స్ పోయాయి. ఇక్కడ గాని మీరు చూసారంటే ఇక్కడ 65 మార్క్స్ పోతే మీకు ఎన్నున్నాయి ఇక్కడ? 35 మార్క్స్ వచ్చాయి. 35 మార్క్స్ ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేస్తే ఇంకా 110 రావాలంటే ఇక్కడ 35 మార్క్స్ తీసుకుంటే 110 రావాలంటే నీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వాలి? 75 మార్క్స్ యాడ్ అవ్వాలి. 75 మార్క్స్ యాడ్ అవ్వాలంటే నువ్వు 150 మార్క్స్‌కి నువ్వు అటెండ్ చేయాలి. 150 మార్క్స్‌కి నువ్వు కరెక్ట్ పెట్టాలి. 150 మార్క్స్ కరెక్ట్ పెట్టాలంటే అసలు ఆలోచించండి. ఏ లెవెల్‌లో మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, మీరు ప్రిపరేషన్ కొంచెం తక్కువున్నా సరే, ఈవెంట్స్‌లో కనుక మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగితే ఈ విధంగా ఇక్కడ చూడండి 75 మార్క్స్ తెచ్చుకున్నావు.
75 మార్క్స్ తెచ్చుకున్నావు ఇక్కడ ఈవెంట్స్‌లో. ఇక్కడ చూడండి 200కి మీరు కళ్ళు మూసుకొని ఎట్లా పెట్టినా సరే సగం నేర్చుకొని, సగం కళ్ళు మూసుకొని పెట్టేసినా సరే 80 మార్క్స్ అనేది కొంచెం గెట్ ఇన్ అయ్యే ఛాన్స్ ఉంటది. 80 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. ప్రిపరేషన్ సరిగ్గా లేకపోయినా సరే ఒక 50% ప్రిపరేషన్ ఉన్నా సరే మీరు 80 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. రన్నింగ్ గనక మీకు ఉంటే. రన్నింగ్‌లో 75 మార్క్స్ ఇక్కడ ఒక 80 మార్క్స్ తెచ్చుకుంటే 40 మార్క్స్ వచ్చినట్లు. ఈ 40 మార్క్స్ ఇక్కడ 75 మార్క్స్ యాడ్ చేస్తే 115 గదా! సో, ఈజీగా మీరు గెట్ ఇన్ అయిపోవచ్చు. నేను సజెస్ట్ చేసేదేంటంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే రన్నింగ్‌కెళ్ళండి, గ్రౌండ్‌కెళ్ళండి, గ్రౌండ్‌కెళ్ళండి, గ్రౌండ్‌కెళ్ళండి. గ్రౌండ్‌కెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అంటే ఫస్ట్ రోజు ఎళ్ళంగానే పరిగెత్తేసారనుకోండి, ఆ కాళ్ళు నొప్పులు రావడము, మోకాళ్ళు నొప్పులు రావడము, కాళ్ళు పట్టేయడము, లేకపోతే వామిటింగ్ అవ్వడము, నీరసంగా అయిపోవడము, అదొక టెన్షన్ వచ్చేస్తుంది. అయ్యయ్యో! నేను పరిగెత్తుంటే నాకు ఇలా వచ్చేస్తుందని టెన్షన్ వచ్చిందనుకో నెక్స్ట్ డే నుంచి మీరు ఎళ్ళరసలు. ఒక 4, 5 డేస్ ఎళ్ళరు. మళ్ళీ తర్వాత ఏం వెళ్దాంలే లాస్ట్‌లో ఎళ్ళొచ్చులే అనుకుంటారు. సో, అలా వద్దు. జస్ట్ 1 వీక్ ఫస్ట్ స్టార్టింగ్ 1 వీకు జస్ట్ వాకింగ్ చేయండి అంతే. పరిగెత్తదసలకు. వాకింగ్ జస్ట్ నార్మల్‌గా వాకింగ్ చేయండి. తర్వాత ఒక వీక్ ఏంటంటే జాగింగ్, స్పీడ్ వాక్ చేయండి. రెండో వీక్ ఏందంటే స్పీడ్ వాక్ చేయండి. థర్డ్ వీక్ ఏం చేస్తారంటే జస్ట్ జాగింగ్ చేయండి. జాగింగ్ చేసిన తర్వాత ఫోర్త్ వీక్‌లో జస్ట్ నార్మల్ కొంచెం స్పీడ్ మెయింటైన్ చేస్తూ స్పీడ్ కొట్టడానికి మీరు ట్రై చేయండి. ఒకటే ఎళ్ళేసి రన్నింగ్ కొట్టేసారంటే మీరు ఖచ్చితంగా పడిపోతారు. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మార్క్స్ ఈవెంట్స్‌లో మార్క్స్ తెచ్చుకుంటేనే మీకొస్తాయి. ఉమెన్ గురించి కూడా చూడండి. ఉమెన్ గురించి కూడా ఇది ఉంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోటోని. ఇది బాయ్స్‌ది వరకు. మీరు కావాలంటే ఒకసారి ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఉమెన్‌ది ఇది కూడా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. ఓకేనా. ఉమెన్స్‌కొచ్చేసరికి ఆహ్ 18 సెకండ్స్ లోపు మీరు రన్నింగ్ కంప్లీట్ అంటే 100 జస్ట్ 100 మీటర్స్‌ని 18 సెకండ్స్‌లో పరిగెత్తాలి కాబట్టి 17.5 నుంచి 18 సెకండ్స్‌లో పరిగెత్తే మీకొచ్చేది 9 మార్క్స్. ఓకేనా. 13 సెకండ్స్ కంటే లెస్‌లో ఇంకా తక్కువ టైంలో మీరు పరిగెత్తే 30 మార్క్స్ వస్తాయి. ఓకేనా. 15 సెకండ్స్ నుంచి 15.5లో పరిగెత్తే మీకు 17 మార్క్స్ అనేవి వస్తాయి. సో, ఇట్లా మార్క్స్‌ని బట్టి మీరు ఎంత సెకండ్స్‌లో ఎంత స్పీడ్ పరిగెత్తాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. అలాగే లాంగ్ జంప్ కూడా చూడండి 2.75 నుంచి 2.90 లోపు మనం దూకితే 11 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో, 4.30 కంటే ఎక్కువ దూకారంటే 4.31 కంటే 4.31 మీటర్స్ కంటే ఎక్కువ దూకితే మీకు 30 మార్క్స్ వస్తాయి. ఓకేనా. మీకు చాలా బెనిఫిట్ ఉంటది ఇందులో. కాకపోతే లేడీస్ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటది. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. సో, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇక 1600 మీటర్స్ కూడా మీరు చూసుకోండి క్లియర్‌గా. 10 మినిట్స్ 1 సెకండ్ నుంచి 10 మినిట్స్ 30 సెకండ్‌లో పరిగెత్తే మీరు 15 మార్క్స్ వస్తాయి. అలాగే ఒకవేళ 8 మినిట్స్ నుంచి 8 ½ మినిట్‌లో పరిగెత్తే 25 మార్క్స్. 6 మినిట్స్ 30 సెకండ్స్ నుంచి అంటే ఇవన్నీ నేను అన్నీ చదవాలంటే నాకు టైం పడుతుంది. కాబట్టి నేను మెయిన్‌గా మీకు అర్థం అవ్వడానికి నేను మాత్రమే ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 6 మినిట్స్ 30 సెకండ్స్ కంటే తక్కువ టైంలో మీరు పరిగెత్తారంటే 40 మార్క్స్ మీకొస్తాయి. ఇది చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఓకేనా. సో, మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఫోటో స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఇది కనుక మీరు ఫాలో అయ్యారంటే మీకు 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మార్క్స్ ఇది ఇది ఈ ఈ టి ఇక్కడ మీకు ఏదైతే చెప్పానో ఈవెంట్స్ మెయిన్ ఎగ్జామ్‌లో మార్క్స్ గురించి చెప్పానో, ఈ మార్క్స్ గురించి కనుక మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు ఈ టైమ్ టేబుల్‌ని ఈ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని బట్టి మార్క్స్ ఏ విధంగా వస్తాయనే దాని గురించి మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా. దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ అంటే ప్రిలిమ్స్, ఈవెంట్స్ అయిపోయినాయి. రన్నింగ్ అయిపోయింది, లాంగ్ జంప్ అయిపోయింది, ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్‌లోకొస్తే మెయిన్ ఎగ్జామ్‌లో మీకు సిలబస్ ఏందంటే ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్. ఈ అన్ని సబ్జెక్టుల మీద నుంచి కలిపి నీకొచ్చే మార్క్స్ ఏంటంటే 200 క్వెషన్స్ ఇస్తారు. ఓకేనా. 200 క్వెషన్స్ ఉంటాయి. ఈ 200 క్వెషన్స్‌కి గాను 200 మార్క్స్ ఉంటాయి. ఈ 200 మార్క్స్‌కి టైమ్ ఎంత ఉంటది? 3 హవర్స్ టైమ్‌లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఆల్రెడీ ప్రిలిమ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటదో, కానిస్టేబుల్ ప్రిలిమ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటదో, మెయిన్ ఎగ్జామ్ కూడా అదే విధంగా ఉంటది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్‌కొచ్చినట్లయితే, ఎస్ఐ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్‌కొస్తే, ఫైనల్ ఎగ్జామ్‌లో 4 పేపర్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ ఉంటది. 100 మార్క్స్‌కి. ఇందులో ఖచ్చితంగా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే 35 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. నేను ఎస్సీ నేను తక్కువ తెచ్చుకుంటాను. నేను బీసీ నేను కొన్ని మార్క్స్ తెచ్చుకుంటాను. నేను ఓసీ కాబట్టి 35 కంటే ఎక్కువ తెచ్చుకుంటా అట్లేం ఉండదు. ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, ఇంకెవరైనా సరే ఇంగ్లీష్‌లో 35 మార్క్స్ ఖచ్చితంగా రావాల్సిందే. 35 మార్క్స్ కంటే ఒక్క మార్క్ 34 వచ్చినా సరే నువ్వు ఫెయిల్. ఇంకా నీకు ఎస్ఐ ఎగ్జామ్ ఎత్తిపోయినట్లే. ఈ 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీషు, తెలుగు ఆర్ ఉర్దూ అంటే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! తెలుగు ఆర్ ఉర్దూ. సో, తెలుగు ఏపీలో ఆల్మోస్ట్ తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి తెలుగే సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ముస్లిమ్స్ ఎవరైనా సరే, ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక వాళ్ళకి ఉర్దూ లాంగ్వేజ్ వస్తే వాళ్ళు ఉర్దూ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉర్దూ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లేకుండా ఉర్దూలో క్వెషన్ పేపర్ ఉంటది కాబట్టి అందులో 100 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్ డిస్క్రిప్టివ్ రాయాల్సుంటది. అంటే పారాగ్రాఫ్‌లు రాయాల్సుంటుంది. లెటర్ రైటింగ్ ఉంటుంది. అలా విధంగా. ఇంగ్లీష్ కానీ ఈ తెలుగు ఆర్ ఉర్దూ ఈ 2 కూడా సేమ్ డిస్క్రిప్టివ్ రాయాల్సుంటుంది.
ఓకేనా. సో, ఇందులో ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలి. ఈ మార్క్స్‌ని మీకు ఎక్కడ కాలిక్యులేట్ చేయరు. జస్ట్ పాస్ కోసం మాత్రమే. ప్రిలిమ్ ఎగ్జామ్ ఏ విధంగా చెప్పామో జస్ట్ పాస్ మార్కుల కోసం అన్నట్లు ఈ ఇంగ్లీషు, తెలుగు అనేవి పాస్ మార్కుల కోసం మాత్రమే. ఈ 200 ఉన్నాయి గదా! అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ ఈ 2 సబ్జెక్ట్స్‌ని కూడా మనకు మార్క్స్ కాలిక్యులేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ నుంచి 200 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ నుంచి 200 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో మార్క్స్ ఇక్కడ పాస్ మార్కులు ఇవ్వలేదంటే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 30% వస్తేనే మీకు ఈ 2 సబ్జెక్టులు పాసు. అంటే చూడండి, ఇక్కడ ఏ ఒక్క సబ్జెక్ట్ ఈ 4 ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సరే మీరు ఫెయిల్ అయిపోయినట్లే. 4 సబ్జెక్టులు పాస్ అవ్వాలి. 4 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే ఇంగ్లీష్, తెలుగులో 35 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. ఈ రెండిట్లో ఏందంటే రిమైనింగ్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్‌లో ఏందంటే మీ క్యాస్ట్‌ని బట్టి పర్సెంటేజ్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. తెచ్చుకుంటే మార్క్స్‌ని బట్టి మీకుంటది. ఓకేనా. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వైస్ మార్క్ లిస్ట్ మార్క్స్ ఇన్ కానిస్టేబుల్ అంటే 2016, 18 పేపర్స్‌ని బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులొచ్చాయో నేను కాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీషు 30 మార్క్స్, అర్థమెటిక్ 25-28 మార్క్స్ వస్తాయి. రీజనింగ్ 18-22 మార్క్స్ వస్తాయి. హిస్టరీ వచ్చేసరికి 30-31 మార్క్ వస్తుంది. జాగ్రఫీ 10-12 మార్కులు, పాలిటీ 15-17 మార్కులు, ఎకానమీ 5-10 మార్కులు, కరెంట్ అఫైర్స్ సీఏ అంటే సీఏ కాదు. కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 25 మార్క్స్ వస్తాయి. ఓకేనా. మెయిన్. తర్వాత జనరల్ నాలెడ్జ్ 3-5 మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్ వచ్చేసరికి 5-10 మార్క్స్, బయాలజీ 8-12 మార్క్స్, కెమిస్ట్రీ 10-12 మార్క్స్. సో, ఇక్కడ చూడండి, నేను మెయిన్‌గా ఇక్కడ 4 సబ్జెక్ట్స్‌ని నేను రెడ్ కలర్‌లో మార్క్ చేశాను. ఇదేంటంటే మెయిన్ టాపిక్స్ ఇవి. స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే రీజనింగ్, అర్థమెటిక్ స్కోరింగ్ సబ్జెక్ట్‌లు. ఇంగ్లీష్‌లో 30 మార్క్స్ వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్‌లో 25 మార్క్స్. ఈ 4 సబ్జెక్ట్‌లు ప్రిపేర్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోవచ్చు. 4 సబ్జెక్ట్‌లే. ఈ హిస్టరీ, జాగ్రఫీ ప్రిపేర్ అవ్వాలి. కానీ వాటితో పోల్చుకుంటే ఈ 4 సబ్జెక్ట్ ఇక్కడ చూడండి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ వీటన్నిటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. అలాగే జీకే, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఈ అన్నిటి నుంచి ప్రిపేర్ అయినా సరే, ఈ 4 సబ్జెక్ట్‌లు ప్రిపేర్ అయినా, ఈ 8 సబ్జెక్ట్‌లు ప్రిపేర్ అయినా ఒకటే అని నా ఫీలింగ్. ఓకేనా. 4 సబ్జెక్ట్‌ల కంటే 8 సబ్జెక్ట్‌లు ప్రిపేర్ అవ్వడం కష్టం గదా! సో, 4 సబ్జెక్ట్‌లు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది కాకుండా రీజనింగ్, అర్థమెటిక్ అంటే మీరు మోడల్స్ కనుక ప్రాక్టీస్ చేశారంటే అదే మోడల్ నుంచి క్వెషన్స్ అడుగుతారు గానీ, మీకు కొత్తగా ఏదైతే సృష్టించరు. క్వెషన్‌ని ఇప్పుడు ఆహ్, ఏ నుంచి బి వరకెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉందో, బి నుంచి ఏ వరకు రావడానికి డిస్టెన్స్ ఎంత అని కొంచెం డిఫరెంట్‌గా అడగడం జరుగుతుంది అంతే తప్ప, క్వెషన్‌నే మార్చేయడు గదా! సో, కానీ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకేలో అయితే మీరు ప్రిపేర్ అయినంత వరకు కూడా ఆ క్వెషన్స్ ఇస్తాడో లేదో తెలవదు. మీరు అది సముద్రం. చదివినంత దూరం చదువుతూనే ఉండాలి. ఓకేనా. సో, మెయిన్‌గా నేను ఈ సబ్జెక్ట్‌లు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నా అంటే, ఈ సబ్జెక్ట్‌లు త్వరగా అంటే ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసం నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఓకేనా. అలాగే సబ్జెక్ట్ వైస్ మార్క్స్ ఇన్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి చూస్తున్నాను. 2016, 18 సో, ఇక్కడేందంటే కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌కైనా ఇదే, మెయిన్ ఎగ్జామ్‌కైనా సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి మీరు దీన్ని బట్టి బేస్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. ఓకేనా. సో, ప్రిలిమ్ ఎగ్జామ్‌కి డిఫరెంట్ ఉంటది. మెయిన్ ఎగ్జామ్‌కి డిఫరెంట్ ఉంటది. సో, దాన్ని బట్టి 2018, 16 పేపర్స్ నేను బేస్ చేసుకొని పేపర్ 1లో పాలిటీ నుంచి 15-17 మార్క్స్ వస్తాయి. హిస్టరీ 18-20, జాగ్రఫీ 15-18, ఎకానమీ 10-12, సీఏ కరెంట్ అఫైర్స్ 20-25 మార్క్స్ వస్తాయి. జీకే 5-7 మార్క్స్, సైన్స్ 18-20 సో, సైన్స్ అంటే ఏం సార్ అంటే సేమ్ ఇక్కడ చూసారా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సో, ఈ 3 వస్తాయి. బాటనీ కూడా వస్తుంది. ఓకేనా. సో, అదే విధంగా పేపర్ 2లో అర్థమెటిక్ నుంచి 48 మార్క్స్ వస్తాయి. రీజనింగ్ నుంచి 52 మార్క్స్ వచ్చాయి. అంటే ప్రీవియస్ పేపర్స్‌ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. నా ఓన్ ప్లానింగ్ కాదు. ప్రీవియస్ పేపర్స్‌ని బేస్ చేసుకొని ఇచ్చాను. ఓకేనా. సబ్జెక్ట్ వైస్ మార్క్స్ ఇన్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్‌లో వచ్చేసరికి బేస్డ్ ఆన్ 2016, 18 పేపర్స్ నుంచి పేపర్ 1 పాలిటీలో 30 మార్క్స్, హిస్టరీ 40 మార్క్స్, జాగ్రఫీ 30 మార్క్స్, ఎకానమీ 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 45 మార్క్స్, జీకే 5 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్. సో, ఇదేంటంటే మెయిన్ ఎగ్జామ్‌లో మనకు 200 మార్క్స్ క్వెషన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. కానీ ప్రిలిమ్ ఎగ్జామ్‌లో 100 మార్క్స్‌కే ఉంటాయి కాబట్టి 100 మార్క్స్ కాబట్టి 48-52 100 మార్క్స్ సరిపోయింది కదా! పేపర్ 2 50 మార్క్స్‌కి. పేపర్ 1 కూడా 100 మార్క్స్‌కే. అంటే పేపర్ 2 వచ్చేసరికి 100 మార్క్స్‌కి, పేపర్ 1 కూడా 100 మార్క్స్‌కే ఉంటుంది. కానీ మెయిన్ ఎగ్జామ్‌కొచ్చినప్పుడు మనకు పేపర్ 1 200 మార్క్స్‌కి ఉంటుంది. పేపర్ 2 కూడా 200 మార్క్స్‌కి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి, అర్థమెటిక్ 70 క్వెషన్స్ 70 మార్క్స్, రీజనింగ్ 110 క్వెషన్స్ 110 మార్క్స్, ప్యూర్ మ్యాథ్స్ 20 క్వెషన్స్ 20 మార్క్స్. సో, 200 క్వెషన్స్ 200 మార్క్స్. అలాగే ఇక్కడ నుంచి చూసినట్లయితే 30, 40, 30, 20, 45, 5, 30 సో, ఇక్కడ ఇది కూడా 20 మార్క్స్ 100 మార్క్స్‌కు 100 క్వెషన్స్ 200 మార్క్స్‌కి 200 క్వెషన్స్ వస్తాయి. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. సో, ఫైనల్‌గా నేనేంటంటే ఇంతవరకు మనకు ఏపీలో వచ్చేసరికి ఇంతవరకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్క్ ఇవ్వలేదు.
అంటే లాస్ట్ ఇయర్ 2016లో ఇవ్వలేదు. 2018లో కూడా ఇవ్వలేదు. సో, మేబీ ఈ ఇయర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణలో నెగెటివ్ మార్క్స్ ఇచ్చాడు కాబట్టి, నెగెటివ్ మార్క్స్‌తో ఎగ్జామ్ పెట్టారు కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్‌ని. సో, అదే విధంగా ఇప్పుడు ఏపీలో కూడా ఎగ్జామ్ నెగెటివ్ మార్క్స్ పెడితే టెన్షన్ పడకండి. ఎక్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. తెలంగాణలో వచ్చరికి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి 1/5 నెగెటివ్ మార్క్స్ ఇచ్చాడు. అంటే 5 క్వెషన్స్ రాంగ్ అయితే ఒక మార్క్ పోతుంది. అదే ఆ విధంగా మీకు క్వెషన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏపీలో కూడా అదే విధంగా పెట్టినా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో 1/5 నెగెటివ్ మార్క్ ట్రిక్ అని చెప్పి ఒక వీడియో లింక్ షేర్ చేశాను. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ షేర్ చేస్తాను. ఆ వీడియో చూడండి. మీరు 100% క్లియర్‌గా మీరు అర్థమయ్యేటట్లు క్లియర్‌గా చూసారంటే మీకు 100% ఆహ్, సబ్జెక్ట్‌లో మార్క్స్ ఒకవేళ సబ్జెక్ట్ గురించి తెలియకపోయినా సరే బబ్లింగ్ దగ్గర మీకు ఎక్కువ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే ఛాన్స్ అయితే నేను మీకు ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 హవర్స్‌లో నేను మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది నేను మీకు పాసిస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఫోటో కావాలంటే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇది ఓన్లీ ఫర్ మెన్ క్యాండిడేట్స్‌కి మీరు కావాలంటే తీసుకోకపోతే ఓన్లీ ఫర్ మెన్ క్యాండిడేట్స్‌కి 3 సెకండ్స్ 1, 2, 3 సెకండ్స్‌లో మీరు ఫోటో తీసుకోండి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను. స్క్రీన్‌షాట్ తీసుకొని కొంచెం క్లియర్‌గా దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి ఈవెంట్స్‌లో. ఈవెంట్స్‌లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే అంత మీరు ఎగ్జామ్‌లో తక్కువ వచ్చినా సరే మీ మార్క్స్ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో దీన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.